పెళ్లి అనే బంధం లేకుండానే ఆడా మగ కలిసి జీవించడం తప్ప ఒప్ప? స్వేచ్ఛ పేరుతో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతోందా? లివ్ ఇన్ రిలేషన్షిప్లు సమాజానికి వరమా ప్రమాదమా? ఒకవైపు ఎల్జీబీటీక్యూ వర్గాన్ని సమానంగా చూడాలని చెబుతూ మరోవైపు పెళ్లి వ్యవస్థను ఎందుకు సమర్థించారు? మోహన్ భగవత్ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలా, లేక ఆర్ఎస్ఎస్ సామాజిక దృక్పథానికి అద్దం పట్టేవా? ఈ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. ప్రపంచం వేగంగా మారుతోంది. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన ఎన్నో విషయాలు ఇప్పుడు సాధారణంగా కనిపిస్తున్నాయి. సాంకేతికత మారింది, జీవనశైలి మారింది, కుటుంబాల నిర్మాణం మారింది, మనుషుల ఆలోచన విధానం కూడా మారిపోయింది. ఒకప్పుడు పెద్దలు నిర్ణయించిన పెళ్లిళ్లు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు ప్రేమ వివాహాలు పెరిగాయి. కొంతమంది పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడాన్ని కూడా తమ వ్యక్తిగత ఎంపికగా భావిస్తున్నారు. మరోవైపు లింగ వైవిధ్యంపై ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. హైదరాబాద్లో జరిగిన విశ్వ మాంగళ్య సభలో మాట్లాడిన మోహన్ భగవత్ కుటుంబ వ్యవస్థ, ధర్మం, మాతృత్వం, ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులు, లివ్ ఇన్ రిలేషన్షిప్లు, అలాగే ఎల్జీబీటీక్యూ వర్గంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా అన్నీ కావాలి కానీ పెళ్లి మాత్రం వద్దు అనే ధోరణిని ఆయన ప్రశ్నించారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ల వల్ల వచ్చే పరిణామాలను కూడా సమాజం ఆలోచించాలని సూచించారు. అదే సమయంలో ఎల్జీబీటీక్యూ వర్గానికి చెందిన వారిని సమాజం వేరుగా చూడకూడదని చెప్పడం కూడా ఆయన ప్రసంగంలో గమనించదగ్గ అంశంగా నిలిచింది. ఈ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలంటే ముందుగా భారతీయ కుటుంబ వ్యవస్థను అర్థం చేసుకోవాలి. భారతదేశంలో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం మాత్రమే కాదు, అది రెండు కుటుంబాల మధ్య బంధంగా కూడా భావిస్తారు. అందుకే పెళ్లికి మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. కుటుంబం, బాధ్యత, పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ వంటి అంశాలు ఈ వ్యవస్థతో ముడిపడి ఉంటాయి. అందుకే చాలామంది సంప్రదాయవాదులు కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే వివాహ వ్యవస్థ కూడా బలంగా ఉండాలని వాదిస్తారు. ఇక మరోవైపు ఆధునిక సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం పెరిగింది. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం, పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం, ఎప్పుడు చేసుకోవాలి అనే అంశాన్ని చాలా మంది వ్యక్తిగత హక్కుగా చూస్తున్నారు. కొంతమంది పెళ్లికి ముందు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి లివ్ ఇన్ రిలేషన్షిప్ను ఎంచుకుంటున్నారు. మరికొందరు అసలు పెళ్లి అవసరం లేదని భావిస్తున్నారు. ఈ మార్పు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ సమాజంలో రెండు భిన్నమైన దృక్పథాలు కనిపిస్తున్నాయి. ఒక వర్గం వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. మరో వర్గం మాత్రం స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ఉండాలని చెబుతోంది. మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఈ రెండో దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పొచ్చు. ధర్మం వైపు ఉండాలనుకునే వారికి వివాహ వ్యవస్థ అవసరం అని ఆయన చెప్పడం వెనుక కుటుంబ వ్యవస్థను కాపాడాలనే ఆలోచన కనిపిస్తోంది. అయితే ఈ అంశంపై మరో కోణం కూడా ఉంది. భారతదేశంలో లివ్ ఇన్ రిలేషన్షిప్లపై పూర్తి నిషేధం లేదు. వివిధ సందర్భాల్లో న్యాయస్థానాలు ఇద్దరు వయోజనుల పరస్పర అంగీకారంతో కలిసి జీవించడం చట్టవిరుద్ధం కాదని పేర్కొన్నాయి. అదే సమయంలో అలాంటి సంబంధాల్లో మహిళల హక్కులు, పిల్లల సంక్షేమం, ఆస్తి వివాదాలు వంటి అంశాలపై కూడా కోర్టులు మార్గదర్శకాలు ఇచ్చాయి. అంటే చట్టపరంగా ఒక దృక్పథం ఉండగా సామాజికంగా మరో దృక్పథం కొనసాగుతోంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా ఉండాలనే చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. మోహన్ భగవత్ ప్రసంగంలో మరో ఆసక్తికరమైన అంశం ఎల్జీబీటీక్యూ వర్గంపై చేసిన వ్యాఖ్య. సాధారణంగా ఆర్ఎస్ఎస్ ను సంప్రదాయ భావజాలంతో అనుసంధానిస్తుంటారు. అలాంటి సంస్థకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఎల్జీబీటీక్యూ వర్గాన్ని సమాజం వేరుగా చూడకూడదు అని చెప్పడం కొందరి దృష్టిని ఆకర్షించింది. అంటే ఒకవైపు సంప్రదాయ కుటుంబ వ్యవస్థకు మద్దతిస్తూనే మరోవైపు ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడాలనే సందేశం కూడా ఇవ్వడానికి ప్రయత్నించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో మహిళల గురించి మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. తల్లుల అనుభవాన్ని కొనియాడుతూ మాతృత్వాన్ని మహిళలకు మాత్రమే లభించిన ప్రత్యేక వరంగా అభివర్ణించారు. అలాగే సమాజం ఒకవైపు మహిళలను దేవతలుగా పూజిస్తూ మరోవైపు వారిని దాసిలా చూసే పరిస్థితిని విమర్శించారు. ఏ మహిళ దాసిలా జీవించాలని కోరుకోదని, సమాన గౌరవం కోరుకుంటుందని చెప్పడం కూడా ఆయన ప్రసంగంలో ముఖ్యమైన అంశంగా నిలిచింది. అయితే కుటుంబ నిర్వహణ ప్రధానంగా మహిళా బాధ్యత అనే వ్యాఖ్యపై భిన్నాభిప్రాయాలు రావడం సహజం. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, శాస్త్రం, రాజకీయాలు, రక్షణ రంగం వంటి అన్ని రంగాల్లో ముందుకొస్తున్నారు. అలాంటి సమయంలో కుటుంబ బాధ్యతలు కూడా భార్యాభర్తలు కలిసి పంచుకోవాలని అనేక మంది సామాజిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సంప్రదాయ కుటుంబ వ్యవస్థలో మహిళా పాత్రకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పేవారు కూడా ఉన్నారు. ఈ రెండు అభిప్రాయాల మధ్య సమాజంలో చర్చ కొనసాగుతూనే ఉంది. మోహన్ భగవత్ మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. కాలం మారింది కాబట్టి అన్నీ మార్చేయకూడదు. ఏ మార్పు సమాజానికి మేలు చేస్తుంది, ఏ మార్పు నష్టం చేస్తుంది అనేది బేరీజు వేసుకోవాలి అని సూచించారు. ఈ వ్యాఖ్య వెనుక ఒక విస్తృతమైన సందేశం ఉంది. మార్పును పూర్తిగా వ్యతిరేకించడం కాదు, అలాగే ప్రతి మార్పును కళ్ళు మూసుకుని అంగీకరించడం కూడా కాదనే దృక్పథం ఇందులో కనిపిస్తుంది.
ఈ చర్చలో మరో విషయం గుర్తుంచుకోవాలి. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కొందరు సంప్రదాయ వివాహ వ్యవస్థను ఉత్తమ మార్గంగా భావిస్తారు. మరికొందరు వ్యక్తిగత ఎంపికకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇంకొందరు ఈ రెండింటి మధ్య సమతుల్యత ఉండాలని కోరుకుంటారు. ప్రజాస్వామ్య సమాజంలో ఈ భిన్నమైన అభిప్రాయాలు సహజమే. అయితే పరస్పరం గౌరవంతో చర్చ జరగడం మరింత ముఖ్యమైనది. చివరగా మోహన్ భగవత్ ప్రసంగం ఒక విషయాన్ని మళ్లీ చర్చలోకి తీసుకొచ్చింది. అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే కాదు. కుటుంబ వ్యవస్థ, సామాజిక విలువలు, పరస్పర గౌరవం, వ్యక్తిగత హక్కులు, బాధ్యతలు కూడా సమాజ నిర్మాణంలో కీలకమైన అంశాలే. ఆధునికతను స్వీకరిస్తూనే కుటుంబ బంధాలను ఎలా కాపాడుకోవాలి, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తూనే సామాజిక బాధ్యతను ఎలా నిర్వర్తించాలి, మహిళలకు సమాన గౌరవం ఎలా కల్పించాలి, అలాగే ప్రతి వ్యక్తిని వివక్ష లేకుండా ఎలా చూడాలి అనే ప్రశ్నలకు సమాధానం వెతికే చర్చకు ఈ ప్రసంగం మరోసారి తెరతీసింది. సమాజంలో ఈ అంశాలపై ఏకాభిప్రాయం ఉండకపోయినా పరస్పర గౌరవం, చట్టాల పట్ల గౌరవం, భిన్నాభిప్రాయాలను వినే సంస్కృతి ప్రజాస్వామ్య సమాజానికి అత్యంత అవసరమనే విషయాన్ని మాత్రం మరవకూడదు.